అధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను లేపెను. అందుచేత ముష్కరులారా, మీరు ఆనాటి కాల దినాలలో ఎక్కడ యేసయ్య ఉంటే అక్కడ తండోపతండాలుగా ప్రజలు హృదయమంతయు కూడా యేసయ్య చప్పుడుతో నిండుకొని ఉన్నది కనుక హృదయం ఏదైతే నిండి ఉంటుందో బైబిల్ మిషన్ 3 దినాల మహాసభలు నిర్వర్తించుటలో ఒక్క బైబిల్ మిషన్ వారు మాత్రమే, లేకపోతే క్రైస్తవ ఉన్నవి. ఒక్కొక్కరు 30 నిమిషముల చొప్పున మాట్లాడవలసి ఉన్నది. వారిలో నడువలకు సమీపంలో దారవరములో దేవుని సేవ చేయొచ్చు. వారి యొక్క కుటుంబం అంతటిని దేవుని సేవలో ఉంచి బిడ్డలను ఉన్నతమైన విద్యను అభ్యసింపచేసి ప్రభు యొక్క పనిలో, బైబిల్ మిషన్ యొక్క పనిలో వాడబడుచున్నటువంటి రెవరెండ్ ఎం మహిమారావు గారు దేవుని యొక్క వాక్య వర్తమానమును అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. 2017 సంవత్సరపు బైబిల్ మిషన్ మహాసభలు ఆఖరి రాత్రి ప్రథమ వర్తమానం అందించుటకు గాను త్రియేక దేవుడు ఈ స్థలానికి దీనఘటాన్నైన నన్ను తోడుకొని వచ్చి ఉన్నారు. అందును బట్టి త్రియేక దేవునికి పాదాభివందనము చేస్తూ ఉన్నాను. ఆంధ్రుల ముద్దు ప్రవక్త, మన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, కలువరినాథుని ప్రియసుతుడు తండ్రి దేవదాసయ్య గారికి దూతలు, పరిశుద్ధులు, వరభక్తులు, ఆత్మరూపులుగా మన మధ్యనున్నారు. వారికి ప్రత్యేక వందన మరణాతులు చెల్లించుకొనిచూ ఉన్నాను. కార్యభారాన్ని భుజస్కంధాలపై వేసుకుని నలుదిక్కుల నలుగురన్నట్టుగా దేవుని ఆత్మచేత నింపబడ్డ, దేవుని కొరకు దేవుని చేత నియమించబడ్డ బైబిల్ మిషన్ నలుగురు అధికారులైన వారికి నా వ్యక్తిగతంగా, కుటుంబము, సంఘాల పరిచర్య తరపున మరణాత చెల్లించుకొనిచూ ఉన్నాను. మీ అందరికీ ప్రభువు నామమున మరణాత, మరణాత, మరణాత. మిక్కిలి ప్రియులారా, అధికారులు నిర్ణయించి నియమించిన సమయం మేరకు వాక్య సందేశమును ధ్యానము చేసుకోవలసిన వారమై ఉన్నాము. చిన్ని ప్రార్థన. తండ్రి, మీ పాదములకు నమస్కారములు. ఏ ఉద్దేశమున దీనదాసునైన నన్ను మీరు పట్టి వెతికి రక్షించుకున్నారో అట్టి నీ నియమిత ఉద్దేశమును నా ఎడల రూఢిగా రుజువుపరుచుకున్నారు. అందుకొరకు స్తోత్రములు చెల్లించుకొనిచూ ఉన్నాను. మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్లోనికి నన్నును, నా దీన కుటుంబమును మీరు ప్రవేశార్హత కలిగించిన వారై ఉన్నారు. అందుకొరకు స్తోత్రములు. మెట్టుకిట్టి అవకాశమునిచ్చారు. నిలవబడ నన్ను మరుగు చేయము. మహిమ కలిగిన సంగతులు నీ దాసుని నోటి గుండా మీరే వెలువరించుము, విశదీకరించుము, వినిపించుము, బోధించుము. మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి,
ఆమేన్. ఎఫ్రాయిము మల్యాములో, ఎఫ్రాయిము మల్యాములో యేసు ప్రభువు తన శిష్యులతో, యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడిన మర్మమిదే, మాట్లాడిన మర్మమిదే. బైబిలు మిషను నాయకుడు, నాదుని ప్రియ సుతుడు, ఫాదర్ దేవదాసు. బైబిలు మిషను పాఠశాలలో, బైబిలు మిషను పాఠశాలలో, సన్నిధి కూటపు సముదాయములో, సన్నిధి కూటపు సముదాయములో సరిపడుమో మది స్థిరపడుమో, సరిపడుమో మది స్థిరపడుమో. బైబిలు మిషను నాయకుడు, కలువరి ప్రియ సుతుడు, ఫాదర్ దేవదాసు. దేవునికి మహిమ కలుగునోగాక. వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9-10 వచనములు ధ్యాన వాక్యముగా చదువుకుందాము. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ చేతి పనులన్నింటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును, నిన్ను వర్ధిల్లా చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించునట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. తండ్రి తన లేఖన వాక్యమును మనందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపులోనికి తెచ్చునోగాక. ఆమేన్. మికిలి ప్రియులారా, దేవుని యొక్క అపారమైన ప్రేమలో 2016 సంవత్సరపు దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ 3 దినముల మహాసభలు దేవుడు దీవెనకరముగా జరిగించిన వారై ఉన్నారు. అందును బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకు మాత్రమే ఆరోపణ చేయవలసిన వారము. మికిలి ప్రియులారా, సంవత్సరమును దయా కిరీటమును ధరింప చేసి దేవుడు ఆయన బయలుపరిచిన బైబిల్ మిషన్ సమస్తపై ఉంచి మరి యొక్క నూతన ఏడాదిలో 3 దినాల మహాసభలు ఇంతటి వైభవముగా ఇంతటి మహిమ కలిగిన ఉత్సవాలుగా ఆత్మదేవుడే ఆయన పరోక్షముగా ఉండి ప్రత్యక్షంగా అధికారులైన వారిని నిలవబెట్టుకుని కార్యాన్ని జరిగించుకొనిచ్చు ఉన్నారు. మికిలి ప్రియులారా, 2 దినాలు కూడా దేవుడు దీవెనకరముగా బలమైన వర్తమానములు తన దాసులైన వారిని అధికారులైన వారిని ఆయన నిలవబెట్టుకుని అధికారులు తన దాసుల యొక్క ముఖాంతరములో నుండి సూటిగా మనతో మాట్లాడిన వారై ఉన్నారు. ప్రార్థించి ఆశించి కనిపెట్టుచ్చు ఉన్న రీతిగా
ఈ రాత్రి ఆఖరికాల కూటాన్ని, పగటికాల కూటమును, ఇది నిజంగా జలప్రవాహమా జనప్రవాహమా అన్నట్టుగా దేవుడు మధ్యాహ్న కాల సమయంలో నిజంగా ఇది సంఘం, ఇది ఇశ్రాయేలుల సంఘం అన్నట్టుగా దేవుడు మధ్యాహ్న వేళ తన కార్యాన్ని ప్రస్ఫుటంగా మన మధ్యకు జరిగించిన వారై ఉన్నారు. అందును బట్టి చప్పడలు కొట్టి అందరము ప్రభువును గణపరచవలసిన వారమై ఉన్నాము. మికిలి ప్రియ విశ్వాసులరా, ఆలోచన చేసినట్లయితే ఎందరూ పనులు చేసినా, ఎందరూ ఒత్తిడితో ఉన్నా, ఎందరూ ఏ రీతులుగా పరిగెత్తి అలసట అని అనుకొనక అప్పగించిన బాధ్యతలు ప్రతివారు కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించినప్పుడు దేవుడు మధ్యాహ్నకాల కార్యమును ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ రాత్రి ఆఖరి చివరి రాత్రి గనుక ఈ రాత్రి ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మికిలి ప్రియులరా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు మనతో ఆనందించువాడు అన్న సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఆయన ఎప్పుడు మనతో ఆనందించగలడు అని ఆలోచన చేసినట్లయితే మానవులను కలుగజేసిన ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని తట్టునకు మళ్ళునప్పుడు మికిలి ప్రియులరా, దేవుడు మన తట్టు కూడా తిరుగువాడు లేక మళ్ళువాడు అన్న సత్యం ఆ వచనములో మనము చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క దైనందిన జీవితంలో మలుపు అనేది చాలా ప్రాముఖ్యము సంతరించుకుంటూ ఉన్నది. అప్పుడప్పుడు మరి ఆ సమయం వచ్చినప్పుడెల్లా మన బైబిల్ మిషన్ అధికారులైన వారు మనకు పనివారుల ప్రార్థన సభలలో చక్కటి వర్తమానములు అందిస్తూ ప్రతి వారి యొక్క దైవజనుని వ్యక్తిగత జీవితంలో మలుపు అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకోవాలి. అది మీరు, మీ కుటుంబం, మీ సేవ ఆ రీతిగా వృద్ధిలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి ఎక్కువగా మరి దైవజనులైన వారు అపోస్తులు రెవరెండ్ సజీవరావయ్య గారు చెప్పగా మనము వింటూ ఉన్నవారమై ఉన్నాము. అందుచేత మానవునికి మలుపు ప్రాముఖ్యము అన్నటువంటి సంగతి మనం ఎరిగిన వారు. ప్రియులరా, ఎందుకు మానవుడు దేవుని తట్టుకు తిరగాలి అని ఆలోచన చేసినట్లయితే మధ్యాహ్న కాల సమయంలో మరి రెవరెండ్ అద్భుత్ కుమారయ్య గారు చెప్పారు, మానవునికి ఎన్ని జ్ఞానాలు ఉన్నా దేవునిని కనుగొనే జ్ఞానము లేకపోతే అవన్నీ కూడా సున్నా అన్నట్టుగా మధ్యాహ్నము ఆత్మదేవుడు తన దాసుని యొక్క ముఖదర్శనములో నుండి మనతో మాట్లాడిన వారై ఉన్నారు. 3 దినాలు కూడా అనేక మందికి లేని భాగ్యం దేవుడు మనకును మన సంఘాలకును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. మిక్కిలి ప్రియులరా, అందుచేత దైవ జ్ఞానము కలిగి ఉండాలి అని అంటే ఒకటి దేవుని తట్టుకు తిరగవలసిన వారమై ఉన్నాము. అందుచేత దీన్ని కాస్త ముందుకెళితే అపోస్తులైన యాకోబు అంటూ ఉన్నారు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రాకుండా ఎవరును కూడా దేవుడు బలవంతముగా మన మనస్సులను మన హృదయాలను ఆయన దోచుకునేవాడు కాడు. ప్రియులరా, అందుచేత ఆయన స్వరము విని ఆయన తలుపు తట్టినప్పుడు నీ హృదయాన్ని తెరవగలిగితే తెరవబడ్డ నీ హృదయములోనికి ఆయన రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియులరా, అది మలుపునుగా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కాస్త ముందుకెళితే మరి ఒక మాట, మలుపు అనే దానికి మరి ప్రతి మనిషి కూడా మారు మనస్సు పొందాలి. దీన్ని భక్త లూకా అంటూ ఉన్నారు, అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని ఆయన కోరుచు ఉన్నారు. అందుచేత మిక్కిలి ప్రియులరా, దీన్ని చాలా ఖండితంగా యూదులకును యూదేతరులకును అపోస్తలుడైన పేతురు చెబుతూ ఉన్నారు. ఏమనంటే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను లేపెను. అందుచేత ముష్కరులారా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మమును పొందితే మీరు రక్షణ అనుభవంలోనికి వస్తారు. ఇది గమనము చేసినట్లయితే మిక్కిలి ప్రియులరా, దేవుని తట్టు తిరగకపోతే దేవుడు మన తట్టు తిరగడు అన్న సత్యాన్ని చూస్తూ ఉన్నాం.
అందుచేత ఎవరు దేవుని తట్టు తిరిగారో ఒక్క మారు వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహుజన సమూహముతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచు ఉండగా తీమయి కుమారుడగు బర్తిమయి అని గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని విని దావీదు కుమారుడు అయిన యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. మికిలి ప్రియులారా, తీమయి కుమారుడగు బర్తిమయి ఆయన త్రోవ ప్రక్కన కూర్చుని ఉన్నాడు. ప్రియులారా, అతనిలో 2 స్థితులను మనం గుర్తిస్తూ ఉన్నాము. ఒకటి, ఆయన స్థితి గుడ్డివాడు. రెండవదిగా ఆయన పరిస్థితి భిక్షాటన చేయువాడు. ఈ 2 స్థితులతో ఆయన నిషేధించబడిన వాడుగా, ఈ 2 స్థితులను బట్టి సభ్య సమాజమునకు అపవిత్రుడుగా ఆయన ఉన్నాడు. ఆయన త్రోవ పక్కన ఉన్నాడు. నిరాధార నిస్సహాయ పరిస్థితిలో ఆయన ఉండి ఆ రీతిగా ప్రజల వైపు చూస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితిలో దారి ప్రక్కన గుడి భిక్షకుడు ఉన్నాడు. దారి మార్గమున నజరేయుడైన యేసు ఆయన నడుచుకుంటూ శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఆయన ప్రయాణము కొనసాగించుచు ఉన్నారు. ఆనాటి కాల దినాలలో ఎక్కడ యేసయ్య ఉంటే అక్కడ తండోపతండాలుగా ప్రజలు వెళుతూ ఉండేవారు. ప్రజలు కొందరు ఆహారం కొరకు వెళ్ళేవారు, కొందరు ఆరోగ్యం కొరకు వెళ్ళేవారు, కొందరు ఆదరణ కొరకు వెళ్ళేవారు, కొందరు విశ్వసించి నమ్మి యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించటానికి వెళ్ళేవారు, మరికొందరు యేసు క్రీస్తు ప్రభుల వారిలో తప్పును పట్టడానికి వెళ్ళేవారు. సో ఏది ఏమైనా, ఎన్ని గుంపులున్నా, ఎందరు ఉన్నా యేసయ్యను అనేక మంది వెంబడించారు. మార్గ ప్రయాణములో ఆయన ఆ రీతిగా వెళుచూ ఉన్నప్పుడు పిల్లరా, ఆయన యేసయ్య అడుగులు చప్పుడు, యేసయ్యను వెంబడిస్తూ ఉన్న శిష్యుల అడుగుల చప్పుడు, ఆ రీతిగా బహుజన సమూహం యొక్క అడుగుల చప్పుడు. ప్రియులారా, ఈ రీతిగా వెళుతూ ఉన్నప్పుడు ఆయన చప్పుడు వినాడు. ప్రియులారా, యేసయ్యను కన్నులారా చూడాలని ఆశ అయితే ఉన్నది, కానీ మిగిలి ప్రియులారా చూడడానికి భౌతిక పరమైనటువంటి కళ్ళు లేనివాడుగా ఉన్నాడు. కళ్ళు లేనివాడుగా ఉన్నాడు అన్న సాకుతో ప్రియులారా వినలేనివాడుగా లేడు. ఒక అవయవము మరి మందగిలితే, ఒక అవయవము బలహీనమైతే బలమైన అవయవమును బలవంతుడైన దేవుని కొరకు ఆయన వాడుకొనిచున్నట్టుగా చూస్తూ ఉన్నాము. పిల్లరా, నేటి దినాలలో, గతకాల దినాలలో మనుషుల యొక్క వృత్తి ప్రవృత్తి ఏమై ఉన్నది అని అంటే, ఏదో ఒక అవయవము బలహీనమైతే ఆ అవయవ బలహీనతను బట్టి శరీరం అంతటిని బలహీనపరుచుకుని వారున్న స్థితిని మరిచిపోయి ఆయా రీతులుగా వారే సిగ్గు తెచ్చుకునేవారుగా, వారి కుటుంబానికి సిగ్గు తెచ్చిపెట్టేవారుగా, సభ్య సమాజానికి సిగ్గు తెచ్చిపెట్టేవారుగా సాకులతో ఉంటారు. కానీ ఇక్కడ బర్తిమయి సాకుతో కాదు, కానీ అతడు కళ్ళ పరంగా చూచే పరంగా బలహీనుడే. కానీ ప్రియులరా, ఆయన వినుటలో ముందుకొచ్చాడు, చప్పుడు విన్నాడు. ఆయన కేక వేసి పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే, దావీదు కుమారుడైన యేసు. ప్రియులారా, దావీదు కుమారుడు అనే మాట పాత నిబంధనకు చెందినటువంటి మాట. నజరేయుడైన యేసు అనే మాట కొత్త నిబంధనకు చెందినటువంటి మాట. తను పిలిచినప్పుడు ఎంత క్లారిటీగా ఆ బర్తిమయి యేసు ప్రభుల వారిని పిలుస్తూ ఉన్నారు అని గమనము చేసినట్లయితే చాలా క్లియర్గా
చాలా అర్థమయ్యే రీతిలో పిల్లరా ఆయన పిలుస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. గమనము చేసినట్లయితే హృదయమంతయు కూడా యేసయ్య చప్పుడుతో నిండుకొని ఉన్నది గనుక, హృదయం ఏదైతే నిండి ఉంటుందో నోరు అది మాట్లాడుతుంది గనుక, హృదయం నిండా యేసయ్యే ఉన్నారు గనుక పిల్లరా నోటి నిండా యేసు మాట, ఒక్క మాట కూడా మరిచిపోకుండా మాట్లాడుతున్నాడు. నజరేయుడైన యేసు అని ఆయన చెవులతో విన్నారు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక అన్న మాట ఆయన వ్యక్తిగత విశ్వాస జీవితంలో ఆయన నిరూపణ చేసుకొని ఉన్నారు. మీకు తెలిపినారా, ఇక్కడ భర్తిమయికిని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏమై ఉన్నది అని గమనం చేసినట్లయితే రిలేషన్షిప్ వేరు పిల్లరా, రైట్ రిలేషన్షిప్ వేరు అన్నమాట. ఒక అవగాహనతో కూడుకున్నటువంటి సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారితో భర్తిమై పెట్టుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అందుచేతనే బిగ్గరగా కేక వేసినట్టుగా చూస్తూ ఉన్నాము. మిక్కిలి పిల్లారా, త్రోవ ప్రక్కన ఉన్నటువంటి భర్తిమై యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు, బహుజన సమూహము, శిష్యులు అని అనగా యేసయ్య అనుచరులు, యేసయ్యను గురించి ఎరిగిన వారు. మిక్కిలి పిల్లరా, బహుజనులు అని అనగా విభిన్న సంస్కృతులు కలిగినటువంటి మనుషులు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉన్నారు. మనము దేవుడు బయలుపరిచిన ఈ బైబిల్ మిషన్ 3 దినాల మహాసభలు నిర్వర్తించుటలో మరి మనము కూడా అతిశయంగా చెప్పుకోవలసిన సంగతి ఏంటని గమనం చేసినట్లయితే, ఒక్క ధన్యులు మాత్రమే, ఒక్క బైబిల్ మిషన్ వారు మాత్రమే, లేకపోతే క్రైస్తవ సంఘాలు మాత్రమే ఈ స్థలానికి వచ్చుట లేదు. కానీ అన్యులు సైతము కూడా ఈ మహాసభలలోనికి వచ్చి మిక్కిలి ప్రియులరా సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు. రాత్రి సమయాన తూర్పుగోదావరి వారు పందిరి పహారా చేస్తూ వారి సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. నిలవబడి ఏంటంటే, మేము 3 దినాల మహాసభలలోనికి వచ్చి ప్రార్థన చేసుకోగా మరి త్రాగుబోతైనటువంటి నా భర్త మారిపోయాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. చప్పట్లు కొడదాం. బలో యేసుక్రీస్తు మహారాజుకే, బైబిల్ మిషన్కు ఫాదర్ దేవదాసయ్య గారికి, మిక్కిలి ప్రియరా బహుజనులు మనము చేసే పనిని, మన ద్వారా దేవుడు జరిగించుకున్నటువంటి పనిని అందరూ వీక్షిస్తూ ఉన్నారు. మిక్కిలి ప్రియులరా, ఈ రీతిగా యేసయ్యను కూడా బహుజనులు వెంబడిస్తూ ఉన్నారు. ఆయన బహుజనుల వైపు కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత ఉన్నటువంటి శిష్యుల వైపు కానీ ఆయన చూడక యేసు వైపు చూస్తూ ఉన్నాడు. ఆ రీతిగా చూసి ఆయన పిలుస్తూ ఉన్నటువంటి మాట అది యేసుక్రీస్తు ప్రభుల వారికి నచ్చిందా నచ్చలేదా అన్నది సెకండరీ అయితే, ప్రైమరీగా అక్కడ ఉన్న వారికి కొందరికి నచ్చలేదు. వారు నచ్చక ఆ పిలిచే భర్తిమైని ఆటంకపరుస్తూ ఉన్నారు. మిక్కిలి పిల్లరా, ఆ రీతిగా ఆటంకపరిచినప్పుడు పిల్లరా ఆటంకం అభ్యంతరం వైపు చూడలేదు. కానీ ఆయన ఎవరినైతే పిలవాలి అని అనుకున్నాడో మనస కర్మని ఆయన పిలవడానికి ముందుకు వచ్చారు. వారు ఎప్పుడైతే ఆపు చేశారో ఆయన మరింత బిగ్గరగా కేకలు వేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అది ఆ కేక ఏమై ఉన్నది అని గమనం చేసినట్లయితే పిల్లరా, ఆకలి కేక మాత్రము కాదు, పగతో వేసిన కేక మాత్రం కాదు, పన్నాగముతో కూడుకున్న కేక మాత్రం కాదు, అది అంతరంగములో నుండి వచ్చినటువంటి విశ్వాసపు కేక. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అందుచేత ఆ గ్రుడ్డివానికి మొదటిగా స్వస్థత కన్నా ముందుగా తన శరీరంలో విశ్వాసమును అమర్చుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అందుచేత దైవజనులు దేవదాసయ్య గారు మనకు రాయించినటువంటి పాట ఏమై ఉన్నది అని గమనము చేసినట్లయితే, అట్టి విశ్వాసము అమరిన రోగికి, అట్టి విశ్వాసము బహిరంగ కార్యం గట్టి నమ్మిక మదిలో గలుగు కార్యంబు వినరయ్యా
ఘనకార్యంబు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ రీతిగా తన శరీరములో విశ్వాసమును, తన మనస్సులో, తన హృదయములో విశ్వాసమును అమర్చుకున్నాడు గనక అరమర్రిక లేకుండా, మిక్కిలి ప్రియులారా, అవిశ్వాసము లేకుండా ఆయన కేక వేసినట్టుగా చూస్తూ ఉన్నాము. రెండవదిగా, ఆయన వేసిన విశ్వాసపు కేకకు ఎవరయ్యా అగరు అని ఆలోచన చేసినట్టయితే మిక్కిలి ప్రియులారా, దావీదు కుమారుడైన నజరేయుడైన యేసు ఆగిపోయినట్టుగా చూస్తూ ఉన్నాము. మిక్కిలి ప్రియులారా, ఆయన ఆగడానికి ఏదో చప్పుడుతో కూడుకున్నటువంటి కేక ఆయనకు అవసరత లేదు. కానీ నీ ఇంటర్నల్ ఎఫెక్షన్ ఏ రీతిగా ఉందో, నీ అంతరంగములో నువ్వు వచ్చే ఆ కేక ఏ రీతిగా ఉందో, ఆ విశ్వాసం ఏ రీతిగా ఉందో మిక్కిలి ప్రియులారా. అందుచేత ఒకటి, మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. దేవునిని ఆరాధించటానికి నిన్ను సమీపము చేసే నీ విశ్వాసము గొప్పది మిక్కిలి ప్రియ విశ్వాసులరా. అందుచేత అట్టి గొప్ప విశ్వాసతను కలిగి ఉన్నాడు గనుక యేసయ్య ఆ కేక వినగానే ఆగిపోయినట్టుగా చూస్తూ ఉన్నాము. ఆగి వెంటనే బర్తిమై దగ్గరకు యేసయ్య రాగలరు. కానీ బర్తిమైకిని యేసుక్రీస్తు ప్రభుల వారికి మధ్యనున్న వారితో సంకేతాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు పంపుతూ ఉన్నారు. ఏమెందుకు పంపారు అని గమనము చేసినట్లయితే, పంపాలి అంతే. వారే మధ్యవర్తులు, ఎవరినైనా పంపవచ్చు. ఆగిన దేవుడు వెనక్కొచ్చి ఆయన దగ్గరకు వెళ్ళగలరు. కానీ ఏమెందుకు అని ఆలోచన చేసినట్లయితే మిక్కిలి ప్రియులారా, వారి మనస్సులలో సందేహం ఉన్నది గనక, వారి మనస్సుల నిండా యేసయ్య సందేశము లేదు, వారికి సందేహం ఉంది గనక వారి సందేహాన్ని నివృత్తి చేయాలి గనక, అందుచేత బర్తిమైకి యేసయ్యకు మధ్య ఉన్న ఈ మధ్యవర్తులను బాగు చేయాలి గనక, అందుచేత పద మీరే వెళ్ళండి, అబ్బాయిని నేను రమ్మనమని చెప్పండి. ముందుగా అభ్యంతరపరిచిన వారే యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళమనగా వారు వారిస్తూ ఉన్నారు. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పటికి ధైర్యంగా ఉండు అని చెప్పలేదు. కానీ వీరు చెబుతా ఉన్నారు, అబ్బాయి నీవు ధైర్యంగా ఉండు, ఎందుకు ముందు ధైర్యం అనే మాట లేదు అని గమనం చేసినట్లయితే మిక్కిలి ప్రియులారా, బర్తిమై పక్షాన యేసయ్య ఉన్నారు గనక హల్లెలూయా. పరమాదేవుండేన పక్షమయ్యుండగా నరుడేమి చేయగలడో, ఆ పరమాచనకుండేన పట్టయ్యుండగా పాప పరుడేమి అందరూ పాడదాం. ఆ పరమాచనకు దైవాదూతలేనా దైని నుండగా నన్ను దయ్యాలేమి చేయును, సమాధానంబుగా కావాలియుండాలి, చాచులేమి చేయును, సమాధానంబుగా కావాలియుండాలి, బర్తిమై పక్షాన దేవుడు ఉన్నాడు గనుక బర్తిమైకి ధైర్యము వచ్చింది. బిగ్గరగా కేక వేశారు. ముందు అభ్యంతరపరిచిన వారే నేరసిల్లారు, ధైర్యముగా ఉండు. ఇక్కడ దైవ నైజానికి మానవ నైజానికి తేడా మనము చూస్తూ ఉన్నాము. అన్నీ బాగున్నప్పుడు అందరూ ఉంటారు పిల్లరా, ఏమీ బాగోలేనప్పుడు దేవుడు ఒక్కడు మాత్రమే ఉంటారు. అందుచేత అయ్యగారు అన్నారు, ఒంటిగా ఉన్నావు నీ వడిలిపోవద్దు, నీ ప్రక్కన అనేకులు ఉన్నారు తెలుసునా, చిక్కవుని ఎవరి చేతిలో చిక్కిపోవు, నొక్కబడవు, సొక్కిపోవు అన్నటువంటి ఆ మాట మిక్కిలి పిల్లరా, ఒక్కరుగా ఉన్నటువంటి బర్తిమై పక్షాన దేవుడు ఉన్నారు గనక కార్యాచరణ కార్యక్రమాన్ని దేవుడే కళ్ళ ఎదుట కట్టినట్టుగా చూస్తూ ఉన్నారు. మిక్కిలి పిల్లరా, అధికారులు చెప్పగా రాత్రికాల సమయంలో అయ్యగారులు చెప్పారు ఏమనంటే, వృద్ధాప్యములో ఉన్నారు, ఒక్కరే ఉన్నారు, అయ్యా ఈ పని నా సాధ్యమా,
నాకన్నా యవ్వనస్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ వారి భుజస్కంధాలపై పెట్టు అని అంటే, కమౌట్, నువ్వు బయటికి రా, యువరాజు వలె బయటికి రా అని ఈ భారభరితమైనటువంటి పని ఒక్కరుగా ఉన్నటువంటి ఆ వృద్ధిని భుజాలపై పెట్టినప్పుడు ఇది మనుషులు అప్పగించిన పని కాదు, ఇది దేవుడు అప్పగించిన పని గనుక అకౌంటబిలిటీ దేవుడికే అప్పగించాలి గనక, దేవుడికే ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి గనక, దేవుడికే సమాధానం ఇవ్వాలి గనక, దేవునికే సంజాయిషి ఇవ్వాలి గనక దేవుడు అప్పగించిన పనిని దేవుని ముఖం చూస్తూ చెయ్యాలి అన్నటువంటి ఆలోచనతో అయ్యగారికి మారు మాట్లాడక వృద్ధాప్యంలో అందుకున్నారు. మిక్కిలి పిల్లరా, ఆనాడు ఒక్కరే పిల్లరా, నేటి దినాన ప్రపంచ దేశాలలో ఖండాంతరాలు దాటి బైబిల్ మిషన్ విశ్వవ్యాపకములోనికి వస్తూ ఉంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూల లేదు బైబిల్ మిషన్, ఆ మూలన్నది అన్న కాకుండా ఆ దేశములో లేదు, ఈ దేశములో ఉంది, కొన్ని దేశాలకు మాత్రమే పరిమితి అన్న కాకుండా మిక్కిలి పిల్లరా, గాలి ఎంతవరకు ఉందో, గాలి ఎంతవరకు అయితే వీచునో, గాలిలో బయలుపరిచిన బైబిల్ మిషన్ అంతవరకు వ్యాప్తిలోనికి వచ్చును అన్నట్టుగా గమనం చేసినట్లయితే మిక్కిలి పిల్లరా, ఇది విశ్వాసం మీద ఆధారపడి చేసే పని. అందుచేత బైబిల్ మిషన్ సభలకు కానీ, బైబిల్ మిషన్ సంఘాలకు కానీ, బైబిల్ మిషన్ సంస్థకు కానీ మిక్కిలి పిల్లరా, నికరాదాయము, నిరుకు రాబడి, నిలువ సొమ్ము లే. ఎవరయ్యా మన పక్షాన అంటే దేవుడే మన పక్షాన ఉన్నారు గనక భయపడవలసిన పని లేదు అన్న సత్యం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అని గమనము చేసినట్లయితే మిక్కిలి ప్రియ విశ్వాసులరా, అబ్బాయి నా నుండి నువ్వేం ఆశిస్తూ ఉన్నావు అని గమనము చేసినట్లయితే ఆయన అంటూ ఉన్నారు, అయ్యా నాకేమొద్దు కానీ మిమ్మును చూచే దృష్టి నాకు కలుగు చేయము. ఎవరిని చూడాలి? దయతో నిశ్శబ్దముగా ఉండండి. అయ్యా మిమ్మును చూసే దృష్టిని నాకు దయచేయండి. మిక్కిలి ప్రియులరా, ఇది అంతరంగ దృష్టి. మిమ్మును చూసే నేత్రాలు నాకు కావాలి. ఎంత పెద్ద నేత్రాలతో లోకం వైపు చూచినా, లోకాన్ని జుర్రుకున్నా, రక్షించబడకుండా లోకాన్ని జుర్రుకుని చనిపోతే నీ కొరకు సిద్ధంగా ఉండేది నరకమే. రక్షించబడి నమ్మి బాప్తిసం పొంది బాహాటంగా సంఘంలో చేర్చబడితే నీ కొరకు సిద్ధంగా ఉండేది పరలోకమే. ఈ 3 దినాల బైబిల్ మిషన్ మహాసభలను బట్టి ఆత్మదేవుడు బయలుపరుస్తూ ఉన్నారు. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఈ స్థలానికి వచ్చావో, అప్పుల భారమా, వ్యాధి భారమా, ఉద్యోగ భారమా, స్థలము లేదా, ఇల్లు లేదా, ఏమీ లేదు, నిషేధించబడ్డావా, నిర్వీర్యంగా ఉన్నావా, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నావా, ఒక్క సాక్ష్యపు సంగతి నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. మిక్కిలి పిల్లరా, నేను అతడు దానియేలు అనే ELF మరి ఎవాంజలికల్ ఫెలోషిప్ ఆ భక్సింగ్ గారు బ్యాక్గ్రౌండ్లో ఉన్న పుస్తకాన్ని చదివి నేను రక్షించబడ్డాను. ఆ రక్షణలోనికి రాకపూర్వం నేను సూసైడ్ నోట్ అటెంప్ట్ చేసుకుని నేను చనిపోవాలి అని అనుకున్నాను. ఆ పరిస్థితిలో ఒక పాస్టర్ గారి పుస్తకాన్ని ఇచ్చి నన్ను, అయ్యా మీరు దీనిని చదవండి అని చెప్పేసి అన్నారు. ఆ పరిస్థితిలో నేను 6-7 చాప్టర్లు చదివాను. ఆ చాప్టర్లో నాకు తగిలింది ఏంటి అని అంటే, మీరు ఆర్థిక అప్పుల్లో ఉన్నారా, ఇరుకుల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారా, ప్రభువు నమ్మక మీరే స్వహత్య చేసుకుంటే మీరు నిత్య నరకానికి వెళ్తారు. బ్రతికుండగానే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవునిగా రక్షకునిగా అంగీకరిస్తే మీరు నిత్య జీవానికి వెళతారు. మరణం జీవం దేవుడు మీ చేతిలో పెట్టాడు. అందుచేత ఆత్మహత్యను బట్టి మీరు మరణం పాలు కాకండి. మీరు అప్పుల భారములో ఉన్నారా, మీరు దేవుని దాసులను గృహములోనికి పిలుచుకుని మీరు ప్రార్థన చేయించుకున్నాను అన్నప్పుడు మా ఊరిలో ఆనాటి కాల దినం 1996వ సంవత్సరంలో కోడి సీమోన్ గారు వారిని అడిగారు. అంతకితో నేను రాజకీయ జీవితంలో మరి లోకమంతయు చురుకున్న వాడనయ్యున్నా, గౌరవప్రదంగా ఉన్నాను. అన్ని పరిస్థితులు నా చేదాటిపోయి మిక్కిలి ప్రియులరా, అనుకూల పరిస్థితులు అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు అయ్యాయి. నాకు తెలిసి కొన్ని వ్యతిరేకమయ్యాయి, నాకు తెలియక అనేకములు వ్యతిరేకమయ్యాయి. అప్పుడు అయ్యా ఎవరయ్యా అయ్యగారు, ఎవరయ్యా పాస్టర్ గారు అని అంటే కోడి సీమోన్ గారు చెప్పారు, అయ్యా నాకు తెలిసి అయితే అయ్యగారు ఎవరు లేరు, మీ కష్టాలు పోవాలి అని అంటే మీరు నేరుగా ముదునూరుపాడు స్వస్థశాలకు వెళ్ళండి,
లేదండి, మీరు కావాలంటే నేను మీకు తోడుగా వస్తాను, మీలాంటి వారు అయ్యగారి దగ్గరికి వెళితే అయ్యగారు సంతోషించి మీ గృహానికి వస్తారు, మీతో పాటు గ్రామానికి దీవెన అని అన్నప్పుడు అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు కార్డినల్ పీఠాధిపతి రెవరెండ్ బిషప్ జానయ్య గారు ఆత్మీయ తండ్రి గారు వారు వస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చి ఆనాటి కాల పరిస్థితిలో నా అంతరంగంలో దేవుడు లేడు, నా అంతరంగంలో విశ్వాసం లేదు, నా అంతరంగంలో నమ్మకం లేదు. పెంతుకోస్తూ బ్యాక్గ్రౌండ్ నుండి నా సతీమణి రక్షించబడ్డది, ఆమె రక్షించబడ్డ భార్యగా నాకు దొరికింది. మిక్కిలి ప్రియులారా, భోజనం చేస్తూ చేస్తూ అయ్యగారు మా ఇంటిలో ఒక మాట అన్నారు, అమ్మా నీ భర్త ఏడి అని అంటే నేను వెనుకాల ఉన్నాను. ఎంత సభ్యత లేని వాడిని నేనంటే కనీసం దైవజనులు, గురువులు, పూజనీయులు అటువంటి వారికి వందనాలు చెప్పాలి అనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం లేనివాడిగా ఉన్నాను. ముందుకొచ్చాను. అయ్యగారు నా ముఖంకు చూసి అన్నారు, ఈ అబ్బాయి ఏనాటికైనా దేవుని సేవ చేస్తారు. చప్పట్లు కొడదాం. అప్పుడు నా మనసులో వచ్చిన సందేహం ఏంటి అని గమనం చేసినట్లయితే, మరి మాస్టర్ అయితే మాస్టర్ అవ్వాలని దీవిస్తాడు, ఇంజనీర్ అయితే ఇంజనీర్ అవ్వాలని దీవిస్తాడు, పాదిరి గారు కనుక పాదిరి అవ్వాలని దీవిస్తూ ఉన్నారు. అటువంటి క్వాలిటీస్ ఏమి కూడా నాలో లేవు. మిక్కిలి ప్రియులరా, క్వాలిటీ ఉన్నవారిని మరి రెక్టిఫై చేసి క్వాలిటీ చేసేవాడు మానవుడైతే, ఏ క్వాలిటీ లేకుండానే క్వాలిటీగా నిలబెట్టేవాడు దేవుడు అన్న సత్యాన్ని జీవన గమనంలో దేవుడు నా ఆత్మహత్య శరణ్యము నుండి తప్పించి, నా అప్పుల భారం నుండి తప్పించి, మిక్కిలి ప్రియ విశ్వాసులరా, మరి నా పీఠాధిపతి రెవరెండ్ కార్డినల్ బిషప్ జానయ్య గారి ద్వారా బైబిల్ మిషన్ మరి ప్రదేశం దొరికింది ప్రియులరా. అక్కడి నుండి నా యొక్క మరి వ్యక్తిగత విశ్వాస సేవా జీవితం ఆ రీతిగా ప్రారంభించబడ్డది. మెట్టుకు మరి సజీవరావు అయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు అన్నట్టుగా మరి నేను మాత్రమే కాదు, బిడ్డలను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఎందుకు ఈ అత్యంత మాట చెబుతూ ఉన్నానంటే, వేరొక సేవకుడు వచ్చి అంటూ ఉన్నాడు మొన్నటి దినాన 4-5 మాసాల క్రితం, అయ్యా మాకు 4 నెలల నుండి మాకు పైనుండి వచ్చే సహాయం ఆగిపోయింది, అందుచేత మాకు హెల్ప్ లేదు కనుక మాకు హెల్ప్ వచ్చేలాగున మీ సంఘాలలో మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి అని అన్నారు. అనేకులకు లేని ఆధిక్యం దేవుడు బైబిల్ మిషన్ పిల్లలముగా దేవుడు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ప్రత్యేకంగా నా సాక్ష్యం నా వ్యక్తిగత కుటుంబ బిడ్డల జీవితంలో దేవుడు అనుగ్రహించిన వారై ఉన్నారు. అందుచేత భర్తిమై వలె ఏ స్థితిలో నేనున్నా, భర్తిమై వలె ఏ పరిస్థితి నాకు ఎదురైనా, నా స్థితి నా పరిస్థితికి మించిన దేవుడు నన్ను ఈ రీతిగా నిలవబెట్టాడు. అందుచేత ఒకవేళ నీవు ఏ స్థితిలో ఉన్నా, నీ స్థితి నీ పరిస్థితి దేవునికి అప్పగిస్తే భర్తిమయ్యను బాగు చేసిన దేవుడు, ఈ దీన సేవకుని యొక్క కుటుంబాన్ని, దీన సేవకులను బాగు చేసినటువంటి దేవుడు, అనేకులను ఉద్ధరించి బాగు చేసినటువంటి దేవుడు ఈ రాత్రి నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక తీర్మానంతో ఈ స్థలాన్ని విడిచి నువ్వు వెళ్ళగలిగితే మరలా ఆశీర్వాదంతో ఈ స్థలానికి తిరిగి రాగలిగి ఇదే స్థలంలో నీవు ఆ రీతిగా సాక్ష్యాన్ని అందించగలవు. విన్న వాక్యాన్ని దేవుడు మన అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపులోనికి తెచ్చునోగాక. ఆమేన్. తండ్రిని పాదములకు వందనాలు. విన్న మాట హృదయాంతరంగంలో నీరు కట్టి ఫలింపులోనికి తెమ్మి వాక్యమై యేసునామాన్ని అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రేరా అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు, మా ఆత్మీయ తండ్రి గారు, మన ఆత్మీయ తండ్రి గారు, బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ కార్డినల్ బిషప్ వదంకి జానయ్య గారికి, ఉపాధ్యక్షులు అపోస్తులు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు గారికి, ఆ రీతిగా కార్యదర్శులు ప్రియులు రెవరెండ్ డాక్టర్ అద్భుత్ కుమార్ అయ్య గారికి, సహాయ కార్యదర్శులు మిక్కిలి ప్రియులు అత్యంత ఆప్తులు ప్రియులు రెవరెండ్ డాక్టర్ అద్దంకి దైవారవయ్య గారికి, సేవకులైన వారికి, వచ్చిన వారెల్లరికీ నా హృదయపూర్వక వందన మరణాతులు.